Hi children, today we are going to discuss how to construct a pair of tangents from an external point to given circle. ఈ రోజున మనం ఇవ్వబడినటువంటి ఒక వృత్తమునకు బాహ్య బిందువు నుండి ఏ విధంగా స్పర్శరేఖలను నిర్మించవచ్చో నేర్చుకుందాం. So look at here what is given in the problem. Draw a pair of tangents to a circle of radius 5 centimeters which are inclined to each other at an angle of 60 degrees. Once again, draw a pair of tangents to a circle of radius 5 centimeters which are inclined to each other at an angle of 60 degrees. So, ఇవ్వబడిన బాహ్య బిందువు నుండి 5 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగినటువంటి వృత్తానికి 60 డిగ్రీల కోణం చేసే విధంగా స్పర్శరేఖలను నిర్మించండి అన్నాడు. 5 సెంటీమీటర్ల వ్యాసార్థము గల వృత్తమునకు బాహ్య బిందువు నుండి 2 స్పర్శరేఖల మధ్య కోణము 60 డిగ్రీలు ఉండే విధంగా మనం స్పర్శరేఖలను నిర్మించమని అడిగాడు. So look at here Nana. Here it is the O is the center of the circle. Here O is center of the circle. O అన్నది వృత్తం యొక్క కేంద్రం అనుకుంటే the radius of circle is given as 5 centimeters Nana. వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు ఇచ్చాడు. Here OA and OB are the radius of the circle. ఇవి వృత్తం యొక్క వ్యాసార్థాలు. సో ఏ అండ్ బి ఆర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. ఏ కామా బిలు స్పర్శ బిందువులు అయితే హియర్ పి ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. పి అనేది బాహ్య బిందువు అయితే పిఏ ఈజ్ వన్ టాంజెంట్ అండ్ పిబి ఈజ్ అనదర్ టాంజెంట్. పిఏ అనున్నది ఒక స్పర్శరేఖ, పిబి అనున్నది ఒక స్పర్శరేఖ. Also the angle between these two tangents is given as 60 Nana. The angle between these two tangents is given as 60. ఈ రెండు స్పర్శరేఖల మధ్య కోణము 60 డిగ్రీలుగా ఇవ్వబడింది. సో మనం ఈ సమాచారంతో 5 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు స్పర్శరేఖల మధ్య కోణము 60 డిగ్రీలుగా ఉంటే స్పర్శరేఖల జతలను నిర్మించాలి. లుక్ ఇట్ హియర్ నానా. Here P is an external point, P బాహ్య బిందువు, PA and PB are the two tangents drawn to the circle. వృత్తమునకు గీయబడిన స్పర్శరేఖలు PA PBలు. The angle between APB Nana, APB is equal to 60. Here the angle is 60 is given. OP is called as angular bisector of this angle. OP అనున్నది P వద్ద ఏర్పడే కోణమునకు కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. Here it is 30, here also it is 30. ఈ కోణం కూడా ఏమవుతుందనా 30 degrees. Here it is 30 and here also it is 30. 30 plus 30, 60. Here the angle between these two tangents is given as 60 and here OP is called angular bisector of angle P. P ki OP అన్నది కోణ సమద్విఖండన రేఖ. Already we know that the angle between radius and tangent in a circle is equal to 90. మనకి వృత్తంలో స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం నాన్న. ఆల్రెడీ ఇన్ ద ఫస్ట్ వీడియో ఆల్రెడీ we discussed about this one. The angle between radius and tangent is equal to 90. స్పర్శ రేఖకి మరియు వ్యాసార్థానికి మధ్య కోణం 90 డిగ్రీలమ్మా. సో లుక్ ఎట్ హియర్ ద యాంగిల్ ఎట్ ద పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90. ఏ వద్ద కోణం 90 డిగ్రీలు. యాంగిల్ ఎట్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు 30 నానా. కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నాను చూడండి. హియర్ ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Angle A is equal to 90 degrees. Here angle A is taken as 90. Angle P is equal to 30 degrees. Angle P is taken as 30 and another vertex O is taken here. OAP అనే ఒక లంబకోణ త్రిభుజంలో OA is nothing but radius nana. OA is nothing but radius of circle which is given 5 centimeters and we don't know the distance between O to P. OP ల మధ్య దూరము తెలియదమ్మా. బాహ్య బిందువు నుంచి కేంద్రమునకు మధ్య దూరము తెలీదు. ఈ దూరాన్ని x యూనిట్లుగా తీసుకున్నాను. x కానీ లేదా d యూనిట్స్ నానా. హియర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ స్మాల్ d యూనిట్స్. ఇది d యూనిట్లుగా తీసుకున్నాను. అప్పుడు చూడండి నానా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ టేకెన్ యాజ్ స్మాల్ d యూనిట్స్. ఈ రెండింటి మధ్య దూరము d యూనిట్లుగా తీసుకుంటే
So OAP is a right angle triangle. OAP is a right angle triangle. Here OA పొడవు 5 సెంటీమీటర్లు radius of circle, and OP is the distance between external point to center. కేంద్రం నుంచి బాహ్య బిందువు కలగల దూరం d అనుకుంటున్నాను. Angle at the P is given as 30 నానా. According to trigonometric ratios, త్రికోణమితీయ నిష్పత్తుల ఆధారంగా ఇది ఎదుటి భుజము, ఇది కర్ణము. So here it is opposite side nana, here it is hypotenuse. The ratio between opposite side and hypotenuse, ఎదుటి భుజానికి కర్ణానికి మధ్య గల నిష్పత్తి sin. So sin theta is equal to, according to sin formula, sin theta is equal to opposite side by hypotenuse. Sin theta is equal to ఎదుటి భుజము by కర్ణం, whereas theta is equal to 30 కాబట్టి sin 30 degrees is equal to 5 by d. ఎదుటి భుజం by కర్ణం, sin 30 degrees is equal to 5 by d, whereas sin 30 degrees is equal to, here it is d nana. ఈ పొడవుని d గా మనం తీసుకున్నాం. d is equal to d 5 by d, whereas sin 30 degrees value nana, sin 30 degrees value 1 by 2. So here look at here, d is equal to nana d, sin 30 is equal to 1 by 2, 1 by 2 is equal to 5 by d nana. So 1 by 2 is equal to 5 by d. So whereas ఇప్పుడు చూడండి nana, by doing cross multiplication అడ్డగుణకారం చేసినట్లయితే d is equal to, whereas d is equal to 2 5s are 10. So the distance between center to an external point is equal to 10 centimeters. మరొకసారి చూడండి నాన్న. So here to construct any pair of tangents to the given circle, ఏ వృత్తమునకైనా మనం స్పర్శరేఖల జతలను గీయాలి అంటే రెండు కొలతలు కావాలి. we need two measures, that is radius of circle and distance నానా, వ్యాసార్థము కావాలి, కేంద్రము నుంచి బాహ్య బిందువుకి దూరము కావాల్సి ఉంటుంది. So we need two measurements, that is radius of circle and distance from external point to center, d value. R and d ఈ రెండు కొలతలు తెలిస్తేనా మనం నిర్మాణం గీయటం సులభం అవుతుంది. So we don't know the value of d. ఇందులో ఈ పటంలో d విలువ తెలియదు కాబట్టి according to right angle triangle, here OAP is a right angle triangle, A is taken as 90 degrees and P is a vertical angle, it is given as 30 degrees nana, and here radius is equal to 5 centimeters. According to sin theta, sin 30 degrees is equal to 5 by d. So sin 30 degrees is equal to 5 by d. What about value of sin 30? Sin 30 will 1 by 2 is equal to 5 by d. So by doing cross multiplication, proportion formula, product of extremes is equal to product of means. అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధము, దాన్ని అడ్డగుణకారం అంటానా cross multiplication. d1 ja d is equal to 10 centimeters. Here the distance is given, distance from external point to center of the circle is 10 centimeters and radius is equal to 5 centimeters. So it's enough to construct a pair of tangents from an external point to given circle. వ్యాసార్థము మరియు ఈ రెండు బిందువుల మధ్య దూరము మనకు తెలిస్తే స్పర్శరేఖలను ఈజీగా సులభంగా మనం నిర్మించవచ్చు. సో ఓకే, నెక్స్ట్ మనం కన్స్ట్రక్షన్ చూద్దాం. ఓకే నానా, నౌ let us construct a pair of tangents to a circle of radius 5 centimeters which are inclined to each other at an angle of 60 degrees. సో ఇవ్వబడినటువంటి 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి రెండు స్పర్శరేఖల మధ్య కోణము 60 డిగ్రీలు ఉండేలా మనం స్పర్శరేఖల జతలను నిర్మిద్దాం. ఒకసారి రఫ్ డయాగ్రామ్ చూడండి నాన్న. వన్స్ ప్లీజ్ లుక్ ఎట్ ద రఫ్ డయాగ్రామ్ హియర్. డ్రా ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters and the distance from external point to center is given as 10 centimeters nana. Next look at here, P is an external point. Rough diagram, P is an external point and O is the center of the circle. O ananadi P bahya binduvu, O ananadi వృత్త కేంద్రం అయితే జాయిన్ PO nana, PO రేఖా ఖండాన్ని కలిపాను which is 10 centimeters. By taking center as O with radius 5 centimeters, draw a circle. 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఓను కేంద్రంగా చేసి వృత్తంను నిర్మించాను. ఫస్ట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ PO nana, PO రేఖా ఖండాన్ని గీస్తున్నాను. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ PO వేర్ PO is equal 10 centimeters.
PO is nothing but the distance from external point to center of the circle. బాహ్య బిందువు నుండి వృత్త కేంద్రమునకు మధ్య గల దూరము 10 సెంటీమీటర్లుగా మనం ఇప్పుడు నిరూపించాము. ఆల్రెడీ we proved this one. So where D is equal 10 centimeters, draw a line segment of PO is equal 10 centimeters. Next, second step nana, draw a circle with taking center as O with radius 5 centimeters. 5 సెంటీమీటర్ల వ్యాసార్థం తోటి ఒక వృత్తమును నిర్మించితిని. Then next we are going to construct a perpendicular bisector of PO. PO రేఖకి లంబ సమద్విఖండన రేఖను గీస్తున్నాను here. So draw by taking center as P with more than half radius, draw two arcs on either side of the line. P ను కేంద్రంగా చేసి సగం కంటే ఎక్కువ వ్యాసార్థంతో ఇరువైపులా 2 చాప రేఖలు గీశాను. అదే వ్యాసార్థంతో O ను కేంద్రంగా చేసి ఇరువైపులా 2 చాప రేఖలను గీస్తున్నాను. By taking center as same radius, by taking center as O and draw another two arcs on either side of the line. These two are intersecting at two different points. Make sure that these are intersecting or not. ఈ రెండు ఖండించుకుంటున్నాయా లేదా చూడండి. Joining these two points nana here. So joining these two points with the ruler, ఈ రెండు ఖండన బిందువులను కలిపినట్లయితే ఇది లంబ సమద్విఖండన రేఖ ఏర్పడింది. Here it is a perpendicular bisector. Next nana, the perpendicular bisector line and PO which are intersecting at the midpoint capital M nana. PO మరియు లంబ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని M గా తీసుకుంటున్నాం. M is the midpoint of PO. PO యొక్క మధ్య బిందువు M అవుతుంది. So by taking center as M, draw a circle which is passing through O and P. M ను కేంద్రంగా చేసి O మరియు P బిందువుల గుండా ఒక వృత్తమును గీచితిని. So these two circles are intersecting at two different points. Here it is capital A నానా మొదటి తొలి స్పర్శ బిందువు. ఈ రెండు B బిందువు వద్ద ఖండించుకుంటున్నవి. Here it is the second పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ రెండు వృత్తముల యొక్క ఖండన బిందువులు రెండు స్పర్శ బిందువులు అవుతాయి. A is the first point of contact and B is the first point of contact. So using scale joining AO and OB, which represents radius of the circle. ఇవి OA OB లను కలపగా ఇది వ్యాసార్థమును సూచిస్తాయి. Join PA. PA is called tangent. Drawn from external point to center of the circle. PA అన్నది ఏమవుతుందన్న బాహ్య బిందువు నుంచి వృత్తమునకు గీయబడిన మొదటి స్పర్శ రేఖ. And same join PB nana. Join PB here. Joining P and B here. PB is the second tangent. PB అన్నది రెండవ స్పర్శ రేఖ. PA, PR, PB are the required tangents. రెండు కావాల్సిన రెండు స్పర్శ రేఖలు. Look at the angle between these two nana. ఈ రెండిటి మధ్య కోణం చూడండి. The angle between the tangents, రెండు స్పర్శ రేఖల మధ్య కోణం ఎంత ఉంది చూడండి. Here to here it is 60 degrees nana. రెండు స్పర్శ రేఖల మధ్య కోణము 60. The angle between the two tangents is 60. Next look at here nana. Verification. Here it is 60 degrees nana. Angle between the two tangents is 60. Here the angular bisector. Here it is an angle 30. Angular bisector. Here it is also. ఈ రెండింటి మధ్య కోణం కూడా 30 డిగ్రీలుగా ఉంది. Next nana. Look at here. The angle between radius and tangent nana. The angle between this is the tangent and it is the radius. వ్యాసార్థానికి మరియు స్పర్శ రేఖకి మధ్య ఏర్పడిన కోణము 90 డిగ్రీలు. చూడండి. The angle between this is the radius and tangent. Angle between radius and tangent is equal to 90. స్పర్శ రేఖకి వ్యాసార్థానికి మధ్య కోణము 90 డిగ్రీలుగా మనం చూపించాము. Here it is a circle. రఫ్ డయాగ్రామ్ నానా నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. జస్ట్ నేను ఇవ్వబడింది కేవలం ఇప్పుడు రఫ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. Look at here. So first nana, first P is a point. Look at here nana. P is a point which is selected. External point. P అనునది బాహ్య బిందువుగా తీసుకున్నాను. P అనునది please look at carefully. P is an external point. P అనునది బాహ్య బిందువు. Next nana, O is సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓ అనున్నది వృత్త కేంద్రముగా తీసుకున్నాను. సో ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ నానా
జాయినింగ్ PO. PO is the distance from external point to center of circle. నెక్స్ట్ నాన్న P బిందువు బాహ్య బిందువు, O అన్నది వృత్త కేంద్రము. జాయినింగ్ PO, హియర్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్. వృత్త కేంద్రము నుంచి బాహ్య బిందువుకి గల దూరము 10 సెంటీమీటర్లుగా మనం రేఖాఖండాన్ని నిర్మించాం. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ హియర్ బై టేకింగ్ సెంటర్ యాజ్ O విత్ రేడియస్ 5 సెంటీమీటర్స్ డ్రా ఏ సర్కిల్. మళ్ళీ ఒకసారి చూడండి నాన్న, 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఓను కేంద్రంగా చేసి వృత్తమును నిర్మించి తిని. ఫస్ట్ స్టెప్ నాన్న, మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం నాన్న, ఫస్ట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ PO ఈజ్ ఈక్వల్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ PO ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. PO ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీశాను. నెక్స్ట్ నాన్న, డ్రా ఏ సర్కిల్ whose radius is equal to 5 centimeters with the center O. ఓను కేంద్రంగా చేసి 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖ గీశాను. నెక్స్ట్ నాన్న, we need to construct ఆర్క్స్. మనం ఇక్కడ ఏంటి, లంబ సమద్విఖండన రేఖను గీయవలసి ఉంది. సో వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ POకి లంబ సమద్విఖండన రేఖను గీయవలసి ఉంది. కాబట్టి ఫర్ దిస్ పర్పస్ లుక్ ఎట్ హియర్. By taking center as P with more than half radius, draw an arc upward to the line segment. PO రేఖాఖండానికి సగం కంటే ఎక్కువ వ్యాసార్థంతో P భాగానికి పై భాగంలో ఒక చాపరేఖ with same center with same radius, draw another arc బిలో ద లైన్ సెగ్మెంట్. రేఖాఖండానికి క్రింద మరియు పైన Pని ఆధారంగా చేసి సగం కంటే ఎక్కువ వ్యాసార్థంతో సగం కంటే ఎక్కువ వ్యాసార్థంతో PO రేఖాఖండానికి ఇరువైపులా 2 చాపరేఖలు గీశాను. డ్రా 2 arcs on either side of the line. సో by taking more than half radius, taking center as P with more than half radius, draw 2 arcs on either side of the line. Pను కేంద్రంగా చేసి సగం కంటే ఎక్కువ వ్యాసార్థంతో రేఖాఖండానికి ఇరువైపులా 2 చాపరేఖలు గీశాను. with the same radius by taking center as O, draw another 2 arcs on either side of the line segment. ఓను కేంద్రంగా చేసిన అదే వ్యాసార్థంతో రేఖాఖండానికి ఇరువైపులా మరొక 2 చాపరేఖలు గీశాను. సో మేక్ షూర్ దట్ దీస్ 2 ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ నాట్. ఈ 2 ఖండించుకున్నాయా లేదా మనం ఒకసారి జాగ్రత్తగా గమనించాలనా. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ 2 ఆర్క్స్ ఈజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ X నానా. ఈ 2 చాపరేఖల ఖండన బిందువుని క్యాపిటల్ X గా తీసుకున్నాను. ఈ 2 చాపరేఖల ఖండన బిందువును క్యాపిటల్ Y గా తీసుకున్నాను. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ 2 ఆర్క్స్ ఈజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ Y నానా. నెక్స్ట్ జాయినింగ్ XY బిందువులను కలుపగా ఇది లంబ సమద్విఖండన రేఖ ఏర్పడింది. XY ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ PO. XY ఈజ్ ద లైన్ which is perpendicular bisector of PO. XY అనే రేఖాఖండం POకి లంబ సమద్విఖండన రేఖ అయింది. అయితే ఏమవుతుందన్న, ఇంటర్సెక్టింగ్ పాయింట్, దిస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ M. సో వన్స్ అగైన్ అన్న, హియర్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ M అనేది ఏమవుతుందన్న, M ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. M అనున్నది ఈ 2 రేఖాఖండముల యొక్క మధ్య బిందువు. So by taking center as M, draw a circle which is passing through O and P. M ను కేంద్రముగా చేసి O మరియు P బిందువుల గుండా చూడనా, M ను కేంద్రముగా చేసి O మరియు P బిందువుల గుండా ఒక వృత్తమును నిర్మించి తిని. And here, so the intersecting point of these 2 circles is taken as A. చూడండి నాన్న, ఈ 2 వృత్తముల యొక్క ఖండన బిందువును క్యాపిటల్ A గా తీసుకున్నాను. 2 వృత్తముల యొక్క ఖండన బిందువు హియర్ దిస్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ నాన్న క్యాపిటల్ A. A is a point of contact. నెక్స్ట్ నాన్న, మొదటి స్పర్శ బిందువు. అండ్ నెక్స్ట్ here it is the B is called intersecting point of these 2 circles. Another intersecting point of these 2 circles is B. మరొక ఈ 2 వృత్తముల యొక్క మరొక ఖండన బిందువుని B అనుకున్నాను. A, B are point of contacts. ఈ 2 స్పర్శ బిందువులు అవుతాయి నాన్న. నెక్స్ట్ we have to join this radius. వ్యాసార్థమును కలపవలసి ఉంటుంది. సో
using scale joining these 2 points AO is the radius of circle is equal to 5 centimeters nana. AO is equal to radius of the circle 5 centimeters. Next nana, and joining BO రేఖ ఖండాన్ని కలిపినట్లయితే ఇది కూడా వృత్తం యొక్క వ్యాసార్థాన్ని సూచిస్తుంది. AO and BO represents radius of the circles. Next nana, here joining external point to point of contact. బాహ్య బిందువు నుంచి చూడండి బిట, బాహ్య బిందువు నుండి స్పర్శ బిందువుకి ఒక రేఖాఖండం గీశాను. ఇది స్పర్శ రేఖ. PA is the first tangent. Next nana, here joining external point to second point of contact. బాహ్య బిందువు నుంచి రెండవ స్పర్శ బిందువుని కలిపాను. Here PB is a second tangent. సో వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 tangents నానా? ఈ రెండు స్పర్శ రేఖల మధ్య కోణం ఎంత ఉండాలి? 60 డిగ్రీలుగా ఉండాలి. వెరిఫై లుక్ ఎట్ హియర్ నానా, వెరిఫై ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2. హియర్ ఇట్ ఈస్ 60 degrees. వన్స్ అగైన్ లుక్ ఎట్ హియర్, ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 tangents is 60. వన్స్ అగైన్ లుక్ ఎట్ నానా, ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 tangents is 60. ఈ రెండు స్పర్శ రేఖల మధ్య కోణము 60 డిగ్రీలుగా ఉంది. నెక్స్ట్ నానా, సో వాట్ అబౌట్ ద బైసెక్టర్ యాంగిల్? కోణ సమద్విఖండన రేఖ. హియర్ ఇట్ ఈస్ 30 degrees నానా, ద యాంగులర్ బైసెక్టర్ ఈస్ 30. అండ్ నెక్స్ట్ నానా, హియర్ ఆల్సో లుక్ ఎట్ ద యాంగిల్. హియర్ ఆల్సో కోణ సమద్విఖండన రేఖ వల్ల ఏర్పడిన కోణం 30 డిగ్రీలు. నెక్స్ట్ వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్? వ్యాసార్థానికి స్పర్శ రేఖకి మధ్య కోణం చూడండి. ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 90. స్పర్శ రేఖకి వ్యాసార్థానికి మధ్య కోణము చూడండి. హియర్ ఇట్ ఈస్ ద టాంజెంట్, హియర్ ఇట్ ఈస్ ద రేడియస్. స్పర్శ రేఖకి వ్యాసార్థానికి మధ్య కోణం 90 డిగ్రీలు. సో మనం కావలసినటువంటి వృత్తమునకు బాహ్య బిందువు నుండి 10 సెంటీమీటర్ల దూరం గల బాహ్య బిందువు నుండి 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తమునకు స్పర్శ రేఖలను నిర్మించాము. సో ఓకేనా? హియర్ సో by taking here O is the radius of O is the center of the circle, and from an external point which is 10 centimeters away from center of the circle, we are constructed a pair of tangents whose radius is given as 5 centimeters. ఓకేనా? ఈ విధంగా వన్స్ అగైన్ మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ నిర్మాణాక్రమం ఒకసారి చూడనా, హౌ ఐఎమ్ కన్స్ట్రక్టింగ్. లుక్ ఎట్ హియర్. సో మొత్తం ప్లే చేస్తున్నాను చూడండి. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి గమనించాలన్నా. హౌ కెన్ వి కన్స్ట్రక్ట్ ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్? ఒకసారి నిర్మాణాక్రమం చూడండి, గమనించండి. P is taken external point, O is taken as center of the circle. O అన్నది వృత్త కేంద్రం అనుకుంటున్నాను. జాయినింగ్ PO రేఖాఖండాన్ని కలిపాను. సో PO ఒకసారి నిర్మాణ క్రమం చూడండి నాన్న మీరు. ఆల్రెడీ మీకు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనేది మొదటి వీడియోలో ఒక నిర్మాణానికి నేను స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూపించాను. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ క్రమం ఈ నిర్మాణాల్లో మొదటి వీడియోకి నేను చూపించానా, ఒకసారి గమనించండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వెయిట్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ టిల్ ద ఎండ్. పూర్తి జరిగేంతవరకు ఒకసారి గమనించండి నాన్న. సో రెండు వృత్తముల యొక్క ఖండన బిందువులే స్పర్శ బిందువులు అవుతాయి నాన్న. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ద 2 circles ఆర్ నథింగ్ బట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. A and B are taken as point of contacts. OA OB represents radius of circle. OA OBలు వృత్త వ్యాసార్థాలు అవుతాయి. PA is the tangent and PB is another tangent. PA అనేది ఒక స్పర్శ రేఖ, PB అనేది మరొక స్పర్శ రేఖ. Here PA and PB are the required tangents. So make sure that each and every angle ఒకసారి చూడండి, ఇవ్వబడిన కోణాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. The angle between the radius 2 tangents is equal to 60 nana.
angular bisector which makes angle 30 degrees with tangent, angular bisector line OP which makes 30 degrees with the second tangent line, and the angle between the radius and tangent is equal to 90. వ్యాసార్థానికి స్పర్శరేఖల మధ్య కోణం 90 డిగ్రీలుగా మనకి ఇవ్వబడింది. సో ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. Hi students, today we are going to construct a pair of tangents to a circle from an external point. బాహ్య బిందువు నుండి వృత్తమునకు స్పర్శరేఖల జతలను ఏ విధంగా నిర్మించాలో నేర్చుకుందాం. కన్స్ట్రక్ట్ ఎ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. బాహ్య బిందువు నుండి వృత్తమునకు స్పర్శరేఖల జతలను నిర్మించడం గురించి నేర్చుకుందాం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనుగుణంగా ఉండేలా నేను ఈ క్లాసును రూపొందించడం జరిగింది. లుక్ ఎట్ హియర్ నానా, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. వీ నీడ్ టు ఫాలో దీస్ స్టెప్స్ నానా. ఈ నియమాలను పాటించినట్లయితే మనం ఈ సోపానాలను పాటించినట్లయితే మనం నిర్మాణాన్ని గీయగలం. చూడండి నాన్న, ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ PO వేర్ P ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. డ్రా ఎ లైన్ సెగ్మెంట్ PO అనే ఒక రేఖాఖండాన్ని గీసాం. వేర్ P ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఇందులో P అనున్నది ఒక బాహ్య బిందువు అవుతుంది. అండ్ O ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. డ్రా ఎ లైన్ సెగ్మెంట్ PO నానా. ఒక PO అనే రేఖాఖండాన్ని గీసాము. O అనేదేమో వృత్తం యొక్క కేంద్రము. P ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. P అనేది బాహ్య బిందువు అండ్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. O అనేది వృత్త కేంద్రం అనుకుంటే హియర్ నానా PO ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O to external point P. Center of the circle O and external point P. Here PO is the distance between P and O nana. PO అనున్నది P మరియు O అంటే బాహ్య బిందువు నుంచి కేంద్రమునకు మధ్య గల దూరాన్ని సూచిస్తుంది. సో నెక్స్ట్ నానా, with taking center as O, draw a circle of radius R. Second step నానా, ఫస్ట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PO అనే రేఖాఖండాన్ని నిర్మిస్తాం. తర్వాత నానా కేంద్రము O వద్ద R వ్యాసార్థము కలిగినటువంటి వృత్తాన్ని నిర్మించాలి. బై టేకింగ్ సెంటర్ యాజ్ O, డ్రా ఏ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ గివెన్ క్యాపిటల్ R, స్మాల్ r వ్యాసార్థంతో ఒక వృత్తమును గీసాం. థర్డ్ స్టెప్ నానా, డ్రా ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ టు OP. మనం గీయబడినటువంటి OP రేఖాఖండానికి ఒక లంబ సమద్విఖండన రేఖను గీయవలసి ఉంటుంది. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద గివెన్ లైన్ సెగ్మెంట్ నానా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, the intersecting point of the given line segment and perpendicular line both are intersecting at the point capital M. మనం గీయబడిన మొదటి రేఖ మరియు లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువును క్యాపిటల్ M అనుకుందాము. M ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ OP. M అనున్నది OP రేఖాఖండం యొక్క మధ్య బిందువుగా పరిగణిద్దాం. నెక్స్ట్ నానా, డ్రా అనదర్ సర్కిల్ ఆఫ్ రేడియస్ MO with taking center as M passing through O and P. So by taking center as M ను కేంద్రంగా చేసి డ్రా ఏ సర్కిల్ which is passing through O and P. కేంద్రము నుంచి ఈ M ను మధ్య బిందువు నుండి O మరియు P అంటే వృత్తం యొక్క కేంద్రమును మరియు బాహ్య బిందువును కలుపుతూ మనం ఒక వృత్తంను గీయవలసి ఉంటుంది. నెక్స్ట్, intersecting point of the two circles is nothing but the point of contacts A and B. రెండు వృత్తములు మనం గీసాం నాన్న. రెండు వృత్తముల యొక్క ఖండన బిందువులను క్యాపిటల్ A క్యాపిటల్ Bలుగా తీసుకుందాం. క్యాపిటల్ A క్యాపిటల్ B అనునవి స్పర్శ బిందువులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాన్న, here by joining PA and PB which represents the tangents lines. So joining PA and P is the external point nana. P అనేది బాహ్య బిందువు. A is the first point of contact. A అనేది మొదటి స్పర్శ బిందువు. బాహ్య బిందువుని మొదటి స్పర్శ బిందువుని కలుపుదాం. Joining external point and first point of contact, here is the first tangent, and joining external point P and second point of contact B, here it is the second tangent.
బాహ్య బిందువుని మరియు రెండవ స్పర్శ బిందువుని కలిపినట్లయితే రెండవ స్పర్శ రేఖ వస్తుంది. నెక్స్ట్ జాయిన్ ఓఏ అండ్ ఓబి. ఓఏ మరియు ఓబిలో ఉన్నవి వృత్తం యొక్క వ్యాసార్థాలు నాన్న. హియర్ ఓఏ అండ్ ఓబి జాయిన్ దీస్ 2 పాయింట్స్ నాన్న, ఓఏ ఓబి. హియర్ దీస్ ఆర్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్స్. సో in this way the length of tangent is under root of d square minus r square. So we have to verify using Pythagoras theorem. పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని స్పర్శరేఖ యొక్క పొడవుని కనుక్కోవడానికి నాన్న అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. నేను ప్రీవియస్లీ ఆల్రెడీ ముందు జరిగినటువంటి వీడియోలో నేను ఈ స్పర్శరేఖ పొడవుని ఏ విధంగా కొలవాలి అనేది ఈ ప్రూఫ్ ఇవ్వడం జరిగింది నాన్న. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు వేరాజ్ అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇది స్పర్శరేఖ పొడవును కనుక్కోవడానికి మనకు ఉపయోగించినటువంటి సూత్రము. వేర్ డి ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్. డి అనున్నది కేంద్రము నుండి బాహ్య బిందువుకి గల దూరము అండ్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఆర్ అన్నది వృత్తం యొక్క వ్యాసార్థము. హియర్ దీస్ 2 వాల్యూస్ కెన్ బి గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఈ రెండు ఎక్కడ ఇస్తారన్నా మనకి దత్తాంశంలో ఇవ్వటం జరుగుతుంది. సో ఓకే, సో లెట్ us discuss about how to construct a pair of tangents. ఇప్పుడు నిర్మాణంలోకి వెళ్దాం నాన్న. నథింగ్ ఈజ్ దేర్. ఫస్ట్ వీ నీడ్ టు ఫాలో దీస్ స్టెప్స్ నాన్న. ఈ సోపానాలను ఈ స్టెప్స్ మనం ఫాలో అయినట్లయితే వీ కెన్ కన్స్ట్రక్ట్ ఎ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ పిఓ ఒక రేఖాఖండం గీయండి నాన్న. గీసిన తర్వాత ఓను కేంద్రంగా ఒక వృత్తం గీస్తాము. గీసిన తర్వాత ఓపి రేఖకి లంబ సమద్విఖండన రేఖను గీయవలసి ఉంటుంది. లంబ సమద్విఖండన రేఖ మరియు ఓపి రేఖలు క్యాపిటల్ ఎం అను మధ్య బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఎంను ఆధారంగా చేసి ఓపీలను కలుపుతూ ఒక పెద్ద వృత్తమును గీస్తాం. రెండు వృత్తాల యొక్క ఖండన బిందువులను ఏ కామా బీలుగా పరిగణిస్తే పిఏ పిబిలను కలిపినట్లయితే ఇవ్వబడినటువంటి కొలతలు గల వృత్తమునకు బాహ్య బిందువు నుండి స్పర్శ రేఖలను నిర్మించిన వారం అవుతాము. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నాన్న, ఫస్ట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ లైన్ సెగ్మెంట్ PO. Then next, by taking center as O with given radius, we have to construct a circle. And next, third step nana, draw a perpendicular bisector of PO. And these two lines can be intersecting at midpoint OP. M is the midpoint of OP. By taking center as M, we need to construct another circle which is passing through O and P. Next, here these two circles can intersect at 2 points. First point is taken as capital A and second point is taken as capital B. By joining A comma B are the point of contacts nana. Joining OA and OB, so we will obtain the pair of tangents. Okay, so okay.